నేటి రాశి ఫలాలు తులారాశి. తులారాశిలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉన్నత ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఇక ఎవరైతే తులారాశి వారు దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. ఇక కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది పెరుగుతుంది. ఏమైనా అబద్ధాలు ఉంటే అవి తొలగిపోయే రోజుగా చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం మీకు ఎంతో మంచి చేస్తుంది, మంచి ఫలితాలని ఇస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు. అలాగే ఈరోజు సాహసవంతమైన నిర్ణయాల వల్ల మీకు అధిక లాభం అనేది లభిస్తుంది. ధనయోగం కనిపిస్తుంది, కార్య విజయం కూడా లభిస్తుంది. ఇక విద్యా లాభం కూడా ఉంది, గృహయోగం కూడా కనిపిస్తుంది. వివాహ సంబంధాలు కుదిరి కుటుంబంలో చాలా సంతోషంగా గడుపుతారు. విదేశీ విద్యను అభ్యసించడానికి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చూస్తున్నారో వారికి మార్గం సుమగం అవుతుంది. వీసాలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోతాయి. అలాగే అక్కడ వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు తులారాశి వారికి సమాజంలోని గొప్ప వ్యక్తుల యొక్క పరిచయం ద్వారా లాభం అనేది చేకూరుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో వారికి అన్ని విధాల ఈరోజు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. పెట్టుబడులు కూడా అతి సునాయాసంగా లభిస్తాయి. కావలసినంత ధనం అనేది ఈరోజు తులారాశి వారికి చేకూరుతుంది. ఇక మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కూడా ఉంది. ముఖ్యమైన పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఇంట బయట మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. బంధువులతో చాలా సఖ్యత అనేది ఏర్పడుతుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థుల నుండి కూడా మీకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఆరోగ్యపరమైన చికాకులు అనేవి తొలగిపోతాయి. ఆస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా ఈరోజు పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో అధిక లాభాలను ఆర్జిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు సహచరుల యొక్క సహకారంతో ఈరోజు పనులన్నీ కూడా అతి సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం అయితే లభిస్తుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఇక ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. మంచి ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.